మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దిగ్గజ దేశాలన్నీ ఇంధన గండం నుంచి ఎలా బయటపడాలో తెలియక తలలు పట్టుకుంటే భారత్ మాత్రం తన చాణక్య నీతితో చమురు కష్టాలను చిటికలో తీర్చేసుకుంది. ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్, మధ్యలో అమెరికా. యుద్ధ మేఘాల మధ్య గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన చమురు సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రపంచ దేశాలన్నీ క్యూలో నిల్చొని చుక్క చమురు కోసం అల్లాడుతుంటే భారత్ మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ హెచ్చరికలు ఏవీ తనను ఆపలేవని నిరూపిస్తూ రష్యా నుంచి భారీగా ముడి చమురును భారత్ దక్కించుకుంటోంది. ఈ సంక్షోభ సమయంలో భారత్కు ఊరటనిస్తూ ఏకంగా డజన్కు పైగా చమురు నౌకలు భారత తీరానికి క్యూ కట్టడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ప్రపంచానికి చమురు అందించే కీలక మార్గాలన్నీ యుద్ధం వల్ల ప్రమాదంలో పడిపోయాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్ అనుసరిస్తున్న విదేశీ విధానం అద్భుతమనే చెప్పాలి. అమెరికా వంటి అగ్ర రాజ్యంతో సన్నిహితంగానే ఉంటూ మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకునేలా ప్రత్యేక మినహాయింపులు పొందడం భారత్ యొక్క దౌత్య విజయానికి నిదర్శనం. బ్లూంబెర్గ్ తాజా నివేదిక ప్రకారం దాదాపు 1.5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురుతో కూడిన ట్యాంకర్లు ఇప్పుడు రష్యా నుంచి భారత్ వైపు దూసుకొస్తున్నాయి. అరేబియా సముద్రం మరియు బంగాళాఖాత తీరాల్లో ఇప్పటికే డజనుకు పైగా భారీ నౌకలు లంగరు వేసి ఉన్నాయి. మరో వారం రోజుల్లో ఇవి భారత ఓడరేవులకు చేరుకోబోతున్నాయి. నిజానికి ఈ యుద్ధ సమయంలో భారత్ వైఖరి ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. తన దేశ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రష్యాపై అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులను బట్టి భారత్కు చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా లైసెన్స్ జారీ చేయడం గమనార్హం. వాస్తవానికి ఈ లైసెన్స్ రాకముందే రష్యా నౌకలు తమ దిశను మార్చుకొని భారత్ వైపుకు రావడం విశేషం. ఇది రష్యా భారత్ మధ్య ఉన్న బలమైన బంధాన్ని, నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఒకవైపు సింగపూర్ సముద్ర ప్రాంతంలో మరో 7 మిలియన్ బ్యారెళ్ల చమురుతో 8 నౌకలు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ భారత్కు చేరుకుంటే దేశంలో ఇంధన నిల్వలు పెరగడమే కాకుండా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసు దెబ్బతిన్న వేళ భారత్ తన శక్తిని చాటుతోంది. రష్యా నుంచి తక్కువ ధరకే చమురును పొందుతూ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకుంటుంది. యుద్ధం ఏదైనా, సంక్షోభం ఎక్కడైనా భారత్ మాత్రం తన స్వయం ప్రతిపత్తిని కోల్పోకుండా, ప్రపంచ దేశాల ఒత్తిడికి తలగ్గకుండా తన దారి తనే చూసుకుంటోంది. అది భారత్ అంటే. ఈ చమురు నౌకల రాకతో భారత్ వైపు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా చూస్తున్నాయి. ఏది ఏమైనా ప్రపంచానికి ఇంధన కొరత ఉన్నా లేకున్నా భారత్ మాత్రం తన వ్యూహాలతో ఆయిల్ కష్టాల నుంచి గట్టెక్కుతోంది. ప్రతి దేశం ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో, పశ్చిమ ఆసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం, కంటిన్యూ అవుతున్నటువంటి వార్ సిచ్యువేషన్తో ప్రతి దేశం ఇప్పుడు వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా దాదాపుగా ఎక్కువ శాతం ఇక్కడి నుంచే, ఈ గల్ఫ్ కంట్రీ లేదంటే ఇరాన్ దేశాల నుంచే చమురు సరఫరా జరగాల్సినటువంటి పరిస్థితి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయిపోవడం వల్ల చాలా దేశాలు ఇప్పుడు అక్కడ ఇంధన నిల్వలన్నీ కూడా కరిగిపోతుండడంతో మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదేలైపోతుందనేటువంటి భయంతో బిక్కుమంటూ కాలం వెళ్ళదీసేటువంటి పరిస్థితి. కానీ భారత్ మాత్రం అటు ఇజ్రాయెల్ వైపు నిలుస్తూనే, అటు అమెరికాకు కాస్త సఖ్యతగా ఉంటూనే, మరోవైపు ఇరాను కూడా తన సంఘీభావాన్ని తెలుపుతూనే, ఖమేనీ మృతి పట్ల తన సంఘీభావాన్ని తెలుపుతూ తటస్థ వైఖరిని ఓవైపు అవలంబిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరుల ప్రయోజనాలే తనకు ముఖ్యం, ప్రపంచ దేశాలు ఎలా కొట్టుకుంటున్నా, ప్రపంచ దేశాల్లో ఎలాంటి యుద్ధాలు జరుగుతున్నా ఆ యుద్ధం వల్ల తన భారతదేశంలో నివసిస్తున్న ఒక్క భారతీయుడు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి
ఏకైక సూత్రాన్ని, ఏకైక ఫార్ములాని అనుసరిస్తున్నటువంటి వ్యూహం మన భారతదేశానిది, మన భారతదేశ ప్రభుత్వానిది. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి, అమెరికాకు చైనా అంటే పడదు, అమెరికాకు రష్యా అంటే పడదు. అమెరికా శత్రు దేశాల్లో ముందున్నటువంటి దేశాలు రష్యా నుంచి ఇప్పటి వరకు మనం ఆయిల్ని కొనుగోలు చేస్తున్నామని, రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి, రష్యాకు ఆర్థికంగా పుంజుకోవడానికి భారత్ చేస్తున్నటువంటి అతిపెద్ద ఆయిల్ ట్రేడింగ్ అనేటువంటి ఏకైక కారణంతో రష్యా నుంచి ఆయిల్ను కొనుగోలును నిలిపివేయాలని పదే పదే చెప్పినటువంటి ట్రంప్ ఆ విషయాన్ని లెక్క పెట్టకుండా మనం అక్కడి నుంచే అతి తక్కువకు ఆయిల్ను కొనుగోలు చేస్తుంటే మన మీద కంటగింపుగా ఉన్నటువంటి ట్రంప్ అప్పటి వరకు భారతదేశం తన మిత్రదేశం అని, భారత ప్రధాని మోడీ తన ఫ్రెండ్ అంటూ పదే పదే చెప్పుకొచ్చినటువంటి ట్రంప్ తన బుద్ధిని చూపిస్తూ భారతదేశం మీద లెక్క లేనటువంటి ట్యాక్స్లు వేశాడు, లెక్క లేని విధంగా సుంకాలను విధించాడు. 50% పైగా సుంకాలను విధించినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనల్ని భయపెట్టాలనుకున్నాడు, కానీ ఎక్కడ భారత్ తొలగ్గలేదు. తన వ్యాపార సూత్రాన్ని ఎక్కడ చెక్కు చెదరకుండా తనలో ఉన్నటువంటి నిగ్రహాన్ని, తనలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, తనలో ఉన్నటువంటి ధైర్య సాహసాలని ఎక్కడా కూడా కోల్పోకుండా, ఏ మాత్రం స్పందించకుండా ట్రంప్ ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నా, ఎన్ని పోస్టులు పెడుతున్నా కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిన భారత్ చివరాఖరికి అదే ట్రంప్ చేత సుంకాలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు అక్కడ గల్ఫ్లో యుద్ధాలు జరుగుతున్నాయి, గల్ఫ్ దేశాలు ఇదే అమెరికా వల్ల విలవిలలాడుతున్నాయి. సో అక్కడ ఇరాన్, అక్కడ ఉన్నటువంటి దేశాలన్నిటి మీద బాంబులు, డ్రోన్లను విసురుతోంది. అలాంటి సిచ్యువేషన్లో ఆయిల్ ట్రేడింగ్, ఆయిల్ సరఫరా అంతా కూడా నిలిచిపోయింది. అయితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంలో ముఖ్యంగా ఉన్నటువంటి భారత్ ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో, ఆయిల్ నిల్వలు తగ్గకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో భారత్ చేసినటువంటి దౌత్యంతో అమెరికానే దిగివచ్చి ఇదే రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుక్కోండి, ఏం ఇబ్బంది లేదు, మీకు మేము లైసెన్స్ ఇస్తాం, రష్యా నుంచి భారత్కు వస్తున్నటువంటి ఏదైతే ఆయిల్ షిప్స్ ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా మేము అడ్డుకోం, దానికి కావాల్సినటువంటి క్లియరెన్స్ మొత్తం మేము ఇస్తామంటూ సాక్షాత్తు అమెరికా చేతే అక్కడ లైసెన్స్ ఇప్పించే విధంగా, స్టేట్మెంట్ ఇప్పించే విధంగా చేసిందంటే అది భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి సత్తా, అది భారతదేశ ప్రధాని మోదీకి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు. సో అమెరికా ఎన్ని చేసినా ఏమాత్రం చెక్కు చెదరకుండా అదే ధైర్యంతో ఉన్నటువంటి భారతదేశానికి ఇప్పుడు ప్రపంచంలో దక్కినటువంటి ఒక గుర్తింపుగా దీన్ని చెప్పవచ్చు. ఏ దేశం మీద బాంబులు వేసి ఆ దేశం మీదని పూర్తిగా తుడిచిపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అమెరికా ఇతర దేశాలకు అలాంటి ఏమీ చేయకుండా ఇక్కడ నిల్చున్న చోటే, కూర్చున్న చోటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తన దేశం ఎంత గొప్పదో, తన దేశం ఏ దేశాన్నైనా సరే తన భారతదేశ అవసరాల కోసం తల వంచేలా చేసేదే అది భారతదేశ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక నైపుణ్యత. ఆ దేశానికి ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏంటో ఈరోజు మన ఇండియా చాటి చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా మీకు అర్థమైంటుంది మన దేశం ఎంత గొప్పదో, మన దేశం ఎంత బలవంతుదో. ఒకప్పుడు భారత్ కాదు, ఇప్పుడు మన భారత్ ఎదుగుతున్న దేశం. ప్రపంచ దేశాలను సైతం భారతదేశ ప్రయోజనాల కోసం ఎంతటి వరకైనా సరే తీసుకువెళ్ళేటువంటి నాయకత్వం మనది. మరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.